జీవితం ఏదో అసంతృప్తిగా ఉందా? ఏది సాధించలేకపోయామని బాధపడుతున్నారా? ఎందుకు జీవితం అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 2 నిమిషాల పూర్తి వీడియోను చూసి మీలోని ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించట్లేదా? మన కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనిపిస్తుంది. మనతో ఉన్నవాళ్ళే మనల్ని తక్కువగా చూస్తున్నారు అనిపిస్తుంది. అప్పుడే మన మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. నిజంగా నా వల్ల అవుతుందా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెట్టినప్పుడు అది చనిపోయింది అనుకుంటాం. కానీ అదే విత్తనం వర్షం పడినప్పుడు భూమిని చీల్చుకొని ఒక మొక్కగా బయటకు వస్తుంది. ఈరోజు నీ జీవితం చీకటిగా ఉందంటే నీ కథ ముగిసిపోయిందని కాదు, మీరు కొత్తగా ఎదగడానికి సిద్ధమవుతున్నారని అర్థం. మనల్ని చాలా తక్కువగా అంచనా వేయవచ్చు, మన రూపాన్ని చూసి నవ్వవచ్చు, మన చదువు, ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితిని చూసి అవమానించవచ్చు. కానీ వాళ్ళ మాటల్లో ఆధారంగా మన విలువను నిర్ణయించుకోవద్దు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు సాధించినది చిన్నదై ఉండొచ్చు, కానీ మీరు దాటుకుని వచ్చిన కష్టాలు చిన్నవి కావు. ఒకప్పుడు నడవడం కూడా తెలియని మనమే ఎన్నిసార్లు పడిపోయి మళ్ళీ లేచి నడవడం నేర్చుకున్నాం. చిన్నప్పుడు పడిపోతే ప్రయత్నాన్ని ఆపలేదు కదా, మరి ఇప్పుడు ఒక అపజయం ఎదురైతే జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? ఓటమి అంటే మీరు పనికిరారని కాదు, మీరు ప్రయత్నించారని అర్థం. ఆలస్యం అవుతుందంటే అవకాశం లేదని కాదు, మీ సమయం ఇంకా రాలేదని అర్థం. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండండి. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. వాళ్ళ ప్రయాణం వేరు, మీ ప్రయాణం వేరు. వాళ్ళ గమ్యం వేరు, మీ గమ్యం వేరు. మీరు నెమ్మదిగా వెళ్తున్నా పర్వాలేదు, కానీ మీ మీద మీకున్న నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ఈరోజు ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చడానికి మొదట కావాల్సింది డబ్బు కాదు, అవకాశము కాదు, ఇతరుల సహాయం అంతకన్నా కాదు, నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం. ఒక్కసారి గట్టిగా మీరు చెప్పుకోండి, నేను ఓడిపోలేదు, నేను నేర్చుకుంటున్నాను, నా సమయం తప్పకుండా వస్తుంది, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు మిత్రమా, ఇది కేవలం ఒక కష్టమైన అధ్యాయం మాత్రమే. మీ కథలో ఒక అందమైన పేజీలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆగిపోవద్దు, మీ మీద మీరు నమ్మకం కోల్పోవద్దు, మీరు తప్పకుండా సాధిస్తారు. కాబట్టి మిత్రమా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండు. గుడ్ బై, మీ రాంబాబు గంట.